Birthday of Hanuman, page number 268. Birthday of Hanuman. It naturally comes into our minds to celebrate the birthday of Samuel Hahnemann on the 11th day of April. Some will do this by a banquet, some by speeches, some by silent heartthrobs. Some will celebrate openly and outwardly, while in secret they administer tinctures in physiological doses and compound tablets and alternate to medicines, neither of which is related to the sickness in hand. The silent, heartful thankfulness that Hanuman was born and lived his life and left us the results of his discoveries in the organ, chronic diseases and materia medica pura is the best way to celebrate this wonderful man's birthday. హోమియోపతి చెప్పుడు ఇలాగ అన్ని వాడే బదులు అవి ఫాలో అవడం అనేటువంటి దాన్ని బట్టి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటాడు. Hanuman fulfilled his usefulness and no man ever took his place. This is true of all great and useful men. Every man that does his utmost in useful work leaves no one to do his work. Every man must seek his own work and do it. Men fail when they try to fulfill another man's work. Many great men have followed Hanuman. Each has done his own work. Men have become great in homeopathy in following the principles laid down in Hanuman's organon, in teaching, translating, compiling and prescribing, but not a single man has become noted by using tinctures, compound tablets or ignoring the doctrines of potentization. ఆ చేసిన వాళ్ళు శాశ్వతంగా నిలబడ్డారు, ఇలా చేసిన వాడు ఎవరు నిలబడలేదంటున్నాడు. Some of these have become noted politicians, but none of them have been noted teaching the philosophy or the materia medica. The men who have been noted teachers in our materia medica have been men who have openly stood for the principles of potentization, the single remedy, the similar remedy, and all the principles found in the organon. All such men will celebrate the birthday of Samuel Hahnemann. Many others will make speeches and eat and drink and be merry. ఉతికి వదిలిపెట్టారు. అసలు పులుసు చచ్చిన జాతి అన్నారు. ఇలా అన్నాన్ని మీలో ఏ ఒక్కడైనా వచ్చి రంపకాయ కొడితే ఇంతమంది శవాల్లో ఒక్కడు బ్రతికడాలని సంతోషిస్తా అన్నారు. బర్త్డే మెసేజ్ బర్త్డే మెసేజ్ పబ్లిక్ ప్లాట్ఫామ్. మన పొరుగు రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, వాడేవాడినా అక్కడ చేరాడంటే గబగబ అక్కడ అవకాశాలు అంటే వాళ్ళందరినీ చేర్చేసుకుని వాళ్ళందరినీ ఉద్యోగాల్లోకి ఇచ్చేస్తారు. ఒక మన తెలుగువాడు మాత్రం తన పిల్లలు, తన వాళ్ళు, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అయ్యే వరకు తన అడ్రస్ కూడా ఎవరికి ఇవ్వరు. అందుకే కనీసం బలవంతాన్ని అది పోగొట్టుకున్నాను, గోడగట్టు నేను ఏర్పాటు చేస్తున్నాను. వాళ్ళని కనీసం ఇలా అనుసరిస్తేనా వాళ్ళ మంచి క్వాలిటీస్ నాకు వస్తాయని. మన జాతి అలాంటిది. నేను ఇలా అన్నాన్ని ఎవరికైనా కోపం అనేటువంటిది రావడం అనేది వచ్చినా ఇది మనకు పులుసు వచ్చిన జాతి. నేను ఇలా అన్నాన్ని మీలో ఎవరైనా ఒక్కడు లేచి వాళ్ళు ఎంపకాయ కొట్టి ఏమిటి అలా మాట్లాడుతున్నాను ఎవరైనా అంటే నేను చాలా సంతోషిస్తాను. ఇంతమంది శవాల్లో ఒకడు బతుకున్నాడని అన్నారు. అసలు కాకినాడలో ఒక ధనుర్మాసం అప్పుడు ముగ్గురు స్పీచర్స్, లక్ష్మణ కేంద్రుల వారిది, శ్రీభాష అప్పలాచార్య గారిది, నాన్నగారిది, ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క 1 అవర్. వారు సరే అప్పలాచార్య స్వామి వారు ఆయన సబ్జెక్ట్ లో ఆయన చేసేవారు. ఈయన చెప్పారు, మేష్ గారు ఓ రోజంతా ఇంజనీర్స్, ఓ రోజంతా కవుల్ని, ఒక రోజంతా డాక్టర్స్ ని ఇలాగ ఉతికి ఏకి బాధేసేవారు. ఎవ్వరు ఒక్కడు మాట్లాడే మీటింగ్ యువతలు బయటకు వచ్చాక ఏంటి ఇలా మాట్లాడతారు ఈయన ఇలా 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 అదే కొంతమంది అనుకునేవారు. కానీ ఏ ఒక్కడో అసలు పైగా ఆయన ఛాలెంజ్ అనమాట. నేను ఇప్పుడు ఈ చెబుతున్న వాటిని మీలో ఏ ఒక్కడైనా వచ్చి ఏమిటిలా మాట్లాడుతున్నావు అని నిలదీసి అడగచ్చు. మీకు
మీరు ఏదైనా నేను అడిగిన వాటికి సమాధానం చేస్తే మీ వెంట ఫాలో అయ్యి వస్తా. ధర్మం ప్రకారం, ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం, ఎటర్నల్ లా ప్రకారం వెళ్తున్నాడు ఎవరికి అదే ధైర్యం ఉంటుంది. అప్లికేషన్ భగవంతుడు ఏదైతే ధర్మం అని పెట్టాడో దాని ప్రకారం వెళ్తున్నాడు. అంటే చెప్పారు కదా, నేను డాక్టర్ అవ్వడానికి కొన్ని లక్షలు ఖర్చు పెడదాం అనేది నేను చేయలేకపోయా. అంత స్తోమత ఈ రోజు కూడా నాకు లేదు, నాకే మోటివ్ లేదు. అంచేత నేను దీనికి సంపాదించుకోవాలి. నేను క్లినిక్ పెట్టి నా ఎదురు కూడా నా బావమరిచిన మెడికల్ స్టోర్స్ పెట్టించి ఒక లిస్ట్ ఆఫ్ రెమెడీస్ రాయాల్సిన అవసరం నాకు లేదు. బర్త్డే వేసేది ఇస్తాను. కదా చాలా క్లియర్ గా చెప్పారు కదా. మన దేశం, మనం రోడ్డు మీద పశువులతో పాటు ఆ చెట్ల కిందే మన మానవులు కూడా ప్రసవించే రోజుల్లో అటువంటి దేశంలో ఉన్నాం మనం. అది మర్చిపోకూడదు. అటువంటి వాళ్ళ కోసం నేను దిగొచ్చాను, వాళ్ళకి వైద్యం చేయడానికి దిగొచ్చాను అన్నారు. ప్రసక్తి లేదు. కానీ నాకు ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ప్రసక్తి లేదు. రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వచ్చారు. ఎవరికన్నారు? నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి సౌండ్స్ అన్నారు. అంటే ఎవరికన్నారు ఆయన? అదేంటంటే ఎగ్జిక్యూటివ్ అవునండి ఎవరికన్నారు? నాకు కాదు కదా అన్నారు. కాదన్నారు. లైన్లో నిల్చుని పొద్దు నుంచి వీళ్ళంతా లైన్లో కూర్చున్నారు. మీరు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి డాక్టర్స్ వచ్చి చూసి మీ అబ్బాయికి మందులు ఇవ్వగలరు, వీళ్ళ స్తోమత ఉన్నవాడు కాదు, వాళ్ళ కోసం వచ్చాను నేను. వాళ్ళలాగే మీరు లైన్లో నుంచుని కేసు రాయించుకుని నెంబర్ తీసుకుని ఆ డిసిప్లిన్ తో ఉంటే మీకు మందు ఇస్తాను, ఎవరికైనా ఇస్తాను. అది డిస్టర్బ్ చేస్తే ఎవరికి ఇవ్వాలని చేస్తాను.